హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజున తీసిన వీడియో అనమాట. వైకుంఠ ఏకాదశి వీడియో అనమాట. ముందుగా వచ్చేసి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ అనమాట. మేమైతే 7కి స్టార్ట్ అయినాం అనమాట. మాకు దర్శనం అయిపోయేలోగా 10 అయిపోయిందనమాట టైం అనేది. అంతసేపు అనేది దర్శనం అయితే జరిగింది. అంత క్రౌడ్ అనేది ఉండిందనమాట ఆ రోజైతే. చూస్తున్నారు కదా మీరే జనాలు. మా ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలామంది ఉన్నారనమాట. తిరుపతి దర్శనం అయిన ఫీలింగ్ అయితే అనిపించింది మాకైతే. చూస్తున్నారు కదా డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఈరోజు ఎవరెవరు అన్నం తినకూడదు అని చెప్పి అనిండే విషయాన్ని ఎవరు పాటించినారు అని అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఈరోజు ఖచ్చితంగా అన్నం తినకూడదు అని చెప్పి అన్నారండి పూజారులు కూడా. ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ అన్నమాట చాలా వరకు చెప్పినారు. అది మేమైతే పాటించాము. ఎందుకు అలా అనేది స్టోరీ అనేది ఉందన్నమాట. అది నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలీదు. మరి ఇక్కడ వస్త్రదానం చేస్తే మంచిది అని అన్నారని, చలికాలం కదా అని చెప్పి నేను బెడ్షీట్లు తీసుకుపోయి ఇట్లా పేదవారికి అనేసి ఇచ్చేదానికి అనేసి వచ్చినాను అనమాట. గుడి దగ్గర బయట చూసారు కదా ఎంత రచ్చరచ్చ చేసేసారో అందరూ అనమాట. అంటే వాళ్ళకి నేను అనుకున్న ముసలి వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అక్కడికి పోయి కవర్ చూసేలోగా జనాలు అందరూ వచ్చేసి నన్నే దొబ్బేసి కవర్ అంతా వాళ్ళే తీసుకునేసినారనమాట. కానీ ఏదో సక్సెస్ఫుల్గా అయితే నేను ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇచ్చేసాను అనమాట. నా కోరిక నెరవేరాలని మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి అనమాట. నిజంగా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు అనమాట. నిజంగా క్యూలో వెళ్ళలేక పిల్లలకు ఊపిరి ఆడడం లేదని చెప్పి నన్ను అన్నామని ఇక్కడ సైడ్కి అమ్మవారి ఎదురుగా ప్లేస్ ఉందండి. అక్కడ మేము కూర్చునేసినాము. మా ఆయన వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసామన్నమాట. మా ఆయనకి అలా వీలేదు, చిన్నపిల్లలు అని చెప్పి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేశారు. ఇక్కడ అనేది ఒక పాప ఇట్లా భరతనాట్యం అనేది చేస్తుందన్నమాట. దేవుడి పాటకి గోవింద స్వామి గుడి దగ్గరే కదా, అందుకు దేవుడి పాటకి అనేది ఇక్కడ డ్యాన్స్ అనేది వేస్తుంది. చాలా అంటే చాలా అన్నీ అయిపోయినాయి అనమాట మేము వచ్చే టైంకి. అయినా 7 అవుతుంది అంటే మార్నింగ్ నుంచి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇలా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయి ఇలా అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. మేము వచ్చినప్పుడు ఈ అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది, చాలా బాగా వేసింది అనమాట. చూస్తున్నారు కదా మీరు కూడా. మీ ఊర్లో వైకుంఠ ఏకాదశి రోజు ఎలా జరిగింది, మీరు ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం అనమాట. ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట. ఈ క్లిప్ అనేది తీసాను అనమాట, డెకరేషన్ అంతా బాగుంది అని చెప్పి. మీకు అన్నం తినకూడదు అన్న స్టోరీ విషయంలో దరిద్ర దేవుడు అనేది అన్నంలో దాక్కున్నాడు అని అన్న వరకు ఒకటే నాకు క్లారిటీగా అయితే తెలియదండి. మళ్ళీ తెలియని నేను చెప్పలేను. నేను మళ్ళీ కమెంట్స్లో మీరు చెప్తారు కాబట్టి అలా అయితే చెప్పదలుచుకోలేదు. నాకైతే అంతవరకు ఒకటి తెలుసు. మీకు ఒకవేళ స్టోరీ ఏమైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఇక్కడ అనమాట, ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. నిజంగా చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట ఈ దర్శనానికి అయితే. ఎంత ఇబ్బంది పడినా కానీ సరే స్వామిని చూసేలోగా ఆ ఇబ్బంది అంతా వెళ్ళిపోయిందనమాట. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడైతే మెయిన్ అనమాట. ఇక్కడ అమ్మవారులు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, మధ్యలో స్వామి అనేది ఉన్నారనమాట. మా ఊర్లో టెంపుల్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుందనమాట. నిజంగా అంటే తిరుపతికి టికెట్స్ వస్తాయని చెప్పి, లక్కీ ట్రిప్ ద్వారా వస్తాయని చెప్పి చాలా ఆశ అయితే ఉండిందనమాట. ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. కానీ ఎలాగైనా కానీ సరే వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ రోజు కూడా మేము టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము రిటర్న్ బయటికి వచ్చే టయానికి పిల్లలకి అనేది సర్టిఫికేట్స్ అనేది ఇస్తున్నారనమాట. వీళ్ళందరూ వేసినారు కానీ మనం వీళ్ళందరిలో ఒక అమ్మాయిది ఒకటే చూసినాం అనమాట వీడియో. ఇక్కడైతే మనము టెంకాయ తెచ్చింటాం కదా, ఇక్కడ పూజారి దగ్గరగా టెంకాయ ఇచ్చేసి మన గోత్రం చెప్పి దేవుని అర్చన అనేది చేపించుకుంటున్నాం అనమాట. ఎవరింటి వాళ్ళది గోత్రాలు చెప్పి. ఇక్కడ వచ్చేసి మేము
తామర పువ్వు అనేది తీసుకున్నాం అనమాట. ఈరోజు ఇలా దేవునికి పువ్వు అనేది తామర పువ్వు పెడితే మంచిది అని చెప్పి అని అన్నారని తీసుకున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట పువ్వులు కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పూజ అనేది చేస్తున్నారు, అందరికీ అర్చనలు అనేది చేస్తున్నారనమాట పూజారులు. మేమనేది పువ్వులు ఇచ్చామన్నమాట. ఇదే తామర పువ్వు ఇచ్చింటే మా పువ్వులు అనేది దేవుడి దగ్గర అక్కడ ఏనుగు అనేది ఉంది కదండి, ఆ విగ్రహం దగ్గర అయితే పూజారి అయితే పెట్టారనమాట. చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఇక్కడ కింద పెట్టకోకున్నట్ల అదిగో చూస్తున్నారు కదా, అక్కడైతే పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అంతా దర్శనం అంతా హారతి అంతా తీసుకొనేసి మళ్ళీ ఇంకా ముందుకైతే వెళ్తున్నారనమాట జనాలందరూ. ఇక్కడైతే పూజారి అనేది ఉన్నారనమాట. అక్కడ వచ్చేసి మా పిల్లలు, నేను, మా ఆయన అందరం వచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాము. ఈరోజు మంచిది కదా, మంచి రోజు కదా అని చెప్పి. ఇక్కడ చూసారా ఎంత బాగా పూలతో, నిజంగా అంటే ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారనమాట. చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా పికాకో అనమాట, అక్కడంతా పికాకో లీవ్స్ అనమాట. నిజంగా తిరుపతి ఫీలింగ్ అయితే వచ్చింది. తిరుపతిలో అయితే చాలా క్రౌడ్గా ఉంది కదండి. మాకైతే ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, టికెట్స్ రాలేదని చాలా బాధగా ఉంది. కానీ ఎలాగైనా కానీ సరే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాను అనేది ఇంకొక సంతోషం అనేది ఉందన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే ఉపవాసం అయితే ఉన్నామన్నమాట. మీరు నాలాగా ఎవరైనా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి తులాభారం అన్నమాట. అక్కడ కూడా మొక్కుకుంటున్నాము. ఎవరికైనా మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులు తీర్చుకునేదానికి వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అనమాట ఇది. నిజంగా చెప్తున్నా, చాలా బాగా దర్శనం అయితే జరిగిపోయింది. అంతా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలి, అందులో మేము ఉండాలనేది నా ఆశ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.